థ్యాంక్ యూ ఫాదర్ ఏసయానికి వందనాలు తండ్రి. కృప కలిగిన ఏసయానికి వందనాలు తండ్రి. ప్రేమించే ఏసయానికి వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగో నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు, నీ ప్రేమను మాకు ఇచ్చావు, నీ కృపను మాకు ఇచ్చావు. నీ యొక్క శక్తితో, నీ యొక్క బలంతో, నీ యొక్క ఆలోచనతో మనం ముందుకు నడిపిస్తున్నామని, గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నామని, దేవా అద్భుతాలు అనేవి మన జీవితంలో దేవా నువ్వు స్టార్ట్ చేసావు అని, దేవా చాలా గొప్ప అద్భుతాలు మా జీవితంలో జరిగిస్తున్నావని, ఈ రోజున ఈ అద్భుతం గురించి అయితే మాట్లాడుకుంటున్నాము తండ్రి. అటువంటి అద్భుతాల కంటే చాలా గొప్ప అద్భుతాలు మా జీవితంలో జరుగును గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. 1వ అధ్యాయం వరకు అయింది. మాథ్యూలోను లూకాలోను మనం విశ్రాంతి చెప్పడం జరిగింది. బ్రదర్ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. కానా పెండ్లి విందులో దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం. కానాలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం. ఓకే, అక్కడ చూద్దాం, చదవండి ఒకసారి. యోహాను రాసిన సువార్త మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ చదవండి. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారి వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ. చాలండి. ఓన్లీ యోహాను రాసిన సువార్తలో మాత్రమే మీరు దీన్ని చూడగలరు. దీన్ని ఈ కానా పట్టణంలో జరిగిన వివాహము అనేది. అందులో యేసు ప్రభు బహిరంగంగా చేసిన మొట్టమొదటి మిరాకిల్. అంటే అందరి జీవితాల్లో మిరాకిల్స్ దేవుడు స్టార్ట్ చేశాడు. ఈరోజు నా జీవితంలో ఇప్పటి వరకు జరగని మిరాకిల్స్ అన్ని కూడా యేసు ప్రభు ఈ రోజే నా జీవితంలో జరిగించును గాక. ఆమేన్. ఐ రిసీవ్ ఇన్ మైట్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. మీ జీవితంలో కూడా దేవుడు ఈ రోజున ఇప్పటి వరకు జరగని, ఇప్పటి వరకు అసలు చూడని, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని మిరాకిల్స్ మీ జీవితంలో దేవుడు స్టార్ట్ చేయని గాక. ఇక్కడ 1వ వచనం, 3వ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్లి విందు జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్లికి యేసును ఆయన శిష్యులను కూడా పిలిచేవారు. ఇక్కడ 3వ రోజు అంటే అన్ని చాలా స్పిరిచువల్ కనెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఈ కానా వివాహంలో ఒక్కొక్కటి చూద్దాం. 3వ రోజు మనం 3వ దినమున అని చాలా చోట్ల అంటాం. 3వ దినమున అంటే 3rd డే, 3వ రోజు. 3వ రోజున ఎప్పుడు దేనికి వాడతాం?
మూడవ రోజు దేనికి వాడతాం? పునరుత్థానం. పునరుద్ధానానికి. పునరుద్ధానం, రెస్టోరేషన్, పునరుద్ధానానికి వాడతాం. సో మనం బిబ్లికల్ గా తీసుకున్నా అలాగే ఇక్కడ తీసుకున్నా మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా స్పిరిచువల్ గా కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఆది కాండంలో ప్రతి ఒక్కటి చేసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని రాయబడి ఉంటుంది. అయితే ఆది కాండంలో మీరు చెక్ చేయండి ఒకసారి. చెక్ చేస్తే 3వ రోజు మాత్రం డబుల్ బ్లెస్సింగ్, డబుల్ ఉంటది, ట్వైస్ బ్లెస్డ్. అంటే 3వ రోజున మాత్రమే 2 సార్లు ఇది మంచిది, ఇది మంచిది అని ఉంటుంది అనమాట. అలాగే యేసు ప్రభు తిరిగి లేచింది 3వ రోజు, పునరుద్ధానము రోజు. మనం రెస్టోరేషన్ కి సింబాలిక్ గా థర్డ్ డేని వాడతాం. అంటే ఇక్కడ 3వ రోజు అని మెన్షన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అప్పుడు ఫిలిప్పు ఆ దేవుని దగ్గరికి, మీరు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో లాస్ట్ లో ఫిలిప్పు దేవునితో మాట్లాడడం, నతానీయులు యేసు ప్రభుతో మాట్లాడడం చేర్చుకున్న తర్వాత ఆ తర్వాత 3వ రోజు అన్నమాట, థర్డ్ డే. సో కానా పట్టణంలోకి వెళ్ళారు. అక్కడ ఏంటంటే యేసు ప్రభు యొక్క, అంటే మేరీ యొక్క రిలేటివ్ వాళ్ళ గృహం. మనం ఎలా చెప్పగలమంటే అక్కడ రాయబడి ఉంది, యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్లికి యేసును ఆయన శిష్యులను కూడా పిలిచారు. యూదుల ఆచారాల ప్రకారంగా మనం కూడా చాలా మందిని, మనకి ఇష్టమైన వాళ్ళందరినీ పిలుస్తాం కదా. అలాగే యేసు ప్రభువును నమ్ముకుని, యేసు ప్రభు గురించి తెలుసుకుని, యేసు ప్రభు గురించి అన్ని తెలిసిన వాళ్ళు యేసు ప్రభుని పిలవలేదు. జస్ట్ ఒక నార్మల్ వ్యక్తిగా యేసు ప్రభుని పిలిచారు. ఒక వెడ్డింగ్ కి ఇన్విటేషన్ గా పిలిచారు. నార్మల్ పర్సన్ గా ఆయన్ని చూస్తున్నారు. కానీ ప్రపంచానికి విడుదల కలిగించే, వాళ్ళ జీవితాలని బాగుపరిచే మెస్సయ్యగా వాళ్ళు పిలవలేదు. ఒకసారి దీన్ని మన లైఫ్ లోకి చాలా అప్లై చేసుకోవాల్సిన విషయం. ఆ పెళ్లికి యేసును ఆయన శిష్యులను కూడా పిలిచారు. యేసు ప్రభువుని ఎందుకు పిలిచారంటే పెద్ద రీజన్ ఏం లేదు. అందరూ పిలిచినట్టే, అందరినీ పిలిచినట్టే యేసు ప్రభుని పిలిచారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచారు, యూదులో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని కూడా పెళ్లికి పిలిచారు. అందులో స్పెషల్ ఏం లేదు. చాలా మంది యేసు ప్రభుని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే దాంట్లో రీజన్స్ ఏం లేవు. యేసు ప్రభుని నమ్ముతున్నారు అంతే. వాళ్ళ కష్టాలు పోతున్నాయా, వాళ్ళ బాధలు పోతున్నాయా, వాళ్ళ బాధలు పోయే విధమైన యేసు ప్రభు అని వాళ్ళు గ్రహిస్తున్నారా, వాళ్ళ వ్యాధులు పోయే యేసు ప్రభువుగా యేసు ప్రభుని ట్రీట్ చేస్తున్నారా, యేసు ప్రభుని చూస్తున్నారా, వాళ్ళకున్న ప్రతి సమస్యకి సొల్యూషన్ ఇచ్చే యేసు ప్రభువుగా యేసు ప్రభుని చూస్తున్నారా అంటే లేదు. అందరూ క్రైస్తవులు, చాలా వరకు క్రైస్తవులు యేసు ప్రభువుని ఇన్వైట్ చేసి ఇంట్లో పెట్టి అలా ఉంచారు అంతే. మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాము. ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాము. ప్రతి ఒక్కరము కూడా నమ్ముకున్నాము. బైబిల్ చదువుతూ ఉంటాము. ఇంటిలో ఒక మూల మనం ఇలా బైబిల్ని ఒక మూల పెడతాము, లేకపోతే కబోర్డ్ లో ఒక మూల పెడతాము. సండే చర్చికి వెళ్తాము. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత సండే బైబిల్ చదివేసిన తర్వాత అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకెళ్లి మీ కబోర్డ్స్ లోనో, మీ సెల్ఫ్ లోనో, లేకపోతే ఎక్కడో మీరు ఎక్కడ బైబిల్ పెడతారో అక్కడ బైబిల్ని జస్ట్ ఇలా పార్క్ చేస్తున్నారు బైబిల్ని. కానీ ఇందులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. యేసు ప్రభు కానా వివాహంలో ఉన్నాడు. యేసు ప్రభు నీ జీవితంలోనే ఉన్నాడు. యేసు ప్రభుని పెండ్లి వాళ్ళందరూ కూడా కానాకు పిలిచారు. పెండ్లి చేసుకున్న వాళ్ళు, పెండ్లి చేసుకుంటున్న ఆ వ్యక్తి యేసు ప్రభుని పిలిచాడు. నువ్వు కూడా యేసు ప్రభుని పిలిచావు. నువ్వేం అద్భుతం పొందుకుంటున్నావు? వాడు యేసు ప్రభు దగ్గర నుంచి మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేశాడా? ఎక్స్పెక్ట్ చేయలేదు.
నువ్వు యేసుప్రభు నుంచి ఏమన్నా అద్భుతం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చాలా మంది యేసుప్రభు దగ్గర నుంచి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలో ఉన్నారు. నిజంగా ఎగ్జాంపుల్ అండి, ఇదిగోనండి వాటర్ ఉంది మీ దగ్గర. ఈ వాటర్ జస్ట్ ఓకే, ఈ వాటర్ నాకు కావాల్సిన మెడిసిన్ కింద, లేకపోతే నాకు కావాల్సిన ఎనర్జీ కింద, నాకు కావాల్సిన డ్రింక్ కింద, నాకు కావాల్సిన ద బెస్ట్ జ్యూస్ కింద మారుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? లేదండి. యేసయ్యని నీ లోపలే పెట్టుకున్నావు, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇన్స్టెంట్ మిరాకిల్స్ నీ జీవితంలో జరుగుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? యేసయ్య నీ దగ్గరే ఉన్నాడు కదా. దేవుని తెలిసిన వాళ్ళు, దేవుడు తెలిసామని చెప్పుకున్న వాళ్ళు, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. దేవుడు మాకు తెలుసు అనుకుంటున్న వాళ్ళు, దేవుడు తెలిసిన వాళ్ళు. నిజంగా దేవుణ్ణి అనుభవించగలుగుతున్న వాళ్ళు, యేసు ప్రభువుని పూర్తిగా ఫీల్ అవ్వగలుగుతున్న వాళ్ళు ప్రతి విషయంలో కూడా మిరాకిల్ చూస్తారు. రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒకదాని విషయంలోనే మిరాకిల్ జరగాలనే రిస్ట్రిక్షన్స్ ఉండవు. దేవుణ్ణి నిజంగా యేసు ప్రభువుగా పూర్తిగా ఆరాధించగలుగుతున్న వారి జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. వాళ్ళ ప్రమేయం లేకుండానే కార్యాలు జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ జరిగాయి. ఊహించిన మిరాకిల్ జరుగుతున్నాయి. ఎవ్రీ డే ఎవ్రీ టైం నేను ఆ మిరాకిల్స్ చూడగలుగుతున్నాను. దేవుని యొక్క ప్రజెన్స్ ని అనుభవించగలుగుతున్నాను. నేను తాగే వాటర్, తినే ఆహారం ప్రతి ఒక్కటి కూడా నాకు అనుకూలంగా మారుతుంది. దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? దేవుడు మనుషుల దగ్గర నుంచి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవా? అందరూ పిలిచినట్టుగా, అందరూ వెళ్ళినట్టుగా సంఘానికి వెళ్తున్నావా? అందరూ వెళ్ళినట్టుగా అందరూ చదివినట్టుగా బైబిల్ చదువుతున్నావా? 91 కీర్తన మీరు చదవలేకపోతున్నారు. నేను 91 కీర్తన చదువుతున్నప్పుడు అందులో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నాది అని నేను తీసుకుంటున్నాను. నేను అనుభవించగలుగుతున్నాను. 91 కీర్తన 11వ వచనంలో నాకు అర్థమైనప్పుడు, 91 కీర్తన 11వ వచనంలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు నా దేవుడు నాకిచ్చిన దేవదూతలకి ఒక వర్క్ అసైన్ చేశాడని, అది చదువుతున్నప్పుడే నేను ఏంజిల్స్ కి నేను అసైన్ చేస్తున్నాను. అంత గొప్ప విషయం నాకు 91 కీర్తన 11వ వచనంలో దేవుడు నాకు తెలియపరిచాడు. అప్పటి నుంచి నా చుట్టూ ఏంజిల్స్ ను ఉపయోగించడం, నేను వెళ్ళిన ప్రతి చోట ఏంజిల్స్ ను ఉపయోగించడం, ప్రతిసారి కూడా ఏంజిల్స్ ను ఉపయోగించడం జరుగుతుంది. మరి నువ్వు 91 కీర్తనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? నీ పిల్లలు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ట్రాప్ లో పడుతున్నారు. మనం వింటున్నాము. నా మాట వినట్లేదని నీ కుమారుడు గురించి మాట్లాడుతున్నావు, నా కుమార్తె మాట వినట్లేదని నీ కుమార్తె గురించి మాట్లాడుతున్నావు. 91 కీర్తన 3వ వచనం చదువుతున్నప్పుడు, ఒక 91 కీర్తన 3వ వచనం చూడండి ఒకసారి. 91 కీర్తన 3వ వచనం అక్కడ ఏముందంటే, మన పిల్లల జీవితంలో, మన కుటుంబ జీవితంలో, లేకపోతే నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, నీకు తెలియకుండా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయడానికి రాయబడిన మాట. షూర్లీ హీ షల్ డెలివర్ ది ఫ్రమ్ ద స్నేర్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ ఫ్రమ్ ద ఓకే. దీంట్లో 91 కీర్తన టీపీటీ బైబిల్లో ఒకసారి చూపిస్తాను మీకు. 91 కీర్తన 91 మాక్సిమం 91 కీర్తన మీ బైబిల్లోంచి కాకుండా మొబైల్లో ఉన్న బైబిల్లోంచి చదవడానికి ట్రై చేయండి. 3వ వచనం, వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి, ప్రాణాంతక వ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి, ప్రాణాంతకమైన వ్యాధి నుంచి. ఇంకోటి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఇలా ఉందన్నమాట. హీ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ఎవ్రీ హిడెన్ ట్రాప్ ఆఫ్ ది ఎనిమీ.
సాతానుగాడు ఎన్నో ట్రాప్స్ వేస్తా ఉంటాడు. ఆ ట్రాప్స్ నుంచి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చాడు. హిడెన్ ట్రాప్. మీ పిల్లల విషయంలో సాతానుగాడు వేస్తుంది ట్రాప్సే కదా. మరి ఈ వాక్యం చదువుతున్నావంటే, ఈ వాక్యం నార్మల్ గానే అందరూ చదువుతున్నట్టు చదువుతున్నావా నువ్వు? నీ వాక్యాన్ని నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిగించాలని చదువుతున్నావా? నామకార్థ క్రైస్తవులాన్ని బ్రతుకుతున్నావా? ఇంకా కింగ్డమ్ లో అంబెస్సీలో ఉన్న ఈ వాక్యం చదివిస్తున్నా, ఈ వాక్యం నాది అని తీసుకుంటున్నా, వాక్యం నీది అని తీసుకోలేకపోతున్నావా? నామకార్థ క్రైస్తవులుగానే మీకు వద్దా? నామకార్థ క్రైస్తవులుగానే ఉంటారా? దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయొద్దా? ఏంజల్స్ మీరు చూడరా? ఏంజల్స్ మీరు చూడొద్దా? ఏంజల్స్ ద్వారా వర్క్ చేయించరా? ఆ ట్రాప్స్ నుంచి మీ పిల్లల విషయంలో ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తున్నారు. అన్న పిల్లలు ఎలా ఉన్నారన్న, బ్రదర్ పిల్లలు ఎలా ఉన్నారు, మాట వినట్లేదు, డ్రింకింగ్ కి, ఆల్కహాల్ కి, లేకపోతే ఫోన్ కి, వీటన్నిటికీ ఎడిక్ట్ అయిపోయారన్న. అదంతా అలా చేసింది ఎవరు? శాటన్. మరి 91 కీర్తన ఎవ్రీడే నువ్వు చదువుతున్నావంటే 3rd verse లో 3వ వచనంలో అక్కడ ఎవ్రీ హిడెన్ ట్రాప్ ఆఫ్ ది ఎనిమీ. హిడెన్ ట్రాప్ అంటే సాతానుగాడు వేసే ఉచ్చు కనిపించదు. అటువంటి ఉచ్చు నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఆ మిరాకిల్ నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా భర్త జీవితంలో జరిగించాలని నువ్వు ఆ వాక్యాన్ని మిరాకిల్ గా తీసుకుంటున్నావా? యేసు ప్రభువును కలిగి ఉన్నామని అనుకుంటున్నావా? యేసు ప్రభువును నిజంగానే కలిగి ఉన్నావా? అక్కడ కానా పెండ్లిలో పెండ్లి కుమారుడు, అక్కడ పెండ్లి పెద్ద, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి, శిష్యులు వీళ్ళంతా ఉన్నారు. అందరూ ఒకే చోట ఉన్నారు. చాలా డిఫరెంట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. మనం కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుభవించడమే దేవుడికి ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోవడం అనేది దేవుడికి ఇష్టం. నీ జీవితంలో ఎప్పుడు మిరాకిల్ కోసం నువ్వు బైబిల్ చదవవు? బైబిల్ చదువుతూ ఉండగానే నీకు మిరాకిల్ జరిగిందా? ఎస్, నా జీవితంలో జరిగింది. నేను మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు మత్తయి రాసిన సువార్త ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, పోయవు, కూర్చుకునవు, వాటికంటే మరి మీ శ్రేష్ఠులు కాదా అని ఉంటుంది చూడండి. 13 మత్తయి సువార్త 5:13. 5:13. 5:13. 6:13. కాదు, కాదు. 6వ అధ్యాయము 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్తున్నాను ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి తిందుమో అని ప్రాణం గురించి చేయను, మీరు ధరించుకుని వాటి గురించి చేయను చింతించవద్దు. ఆహారం కంటే ప్రాణము, ప్రాణం కంటే వస్త్రము. తప్పవు కదా. 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీరు పరలోకపు తండ్రి వాడిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఇది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నిజమా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, దాచుకోవు, అవేమి చేయవు, వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యం నేను చదువుతున్నప్పుడు అప్పుడు నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి. మైనస్ లో ఉంది అకౌంట్ అంతా కూడా. మైనస్ లో ఉంటే నేను ఆ వాక్యం చదివినాల్సి నేర్చుకున్నాము, నీ వాక్యం నా జీవితంలో నెరవేరును గాక అని నాకు కూడా యేసయ్య
ఇగో క్రియేటివ్ మిరాకిల్స్, నాకు కూడా ఆ డబ్బు యొక్క మిరాకిల్ నా జీవితంలో జరుగును గాక, నా బ్యాంక్ అకౌంట్ ఎంత అయితే మైనస్ లో ఉందో అంత ప్లస్ అవును గాక అని ఆ వాక్యం చదువుతున్నప్పుడే ఆ మిరాకిల్ ని నేను అనుకున్నాను అనమాట. ఆ వాక్యం చదువుతున్నప్పుడే నేను అలా చదువుతూనే ఉన్నాను. నాకు మెసేజ్ వచ్చింది అనుకుంటా, నేను చూడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు ఒక్కసారి చదవడం ఆపేసి మొబైల్ ఓపెన్ చేసి చూడు అన్నాడు దేవుడు. వెంటనే మొబైల్ ఓపెన్ చేసి చూశాను. మొబైల్ ఓపెన్ చేస్తే ఎంతైతే మైనస్ లో ఉందో అంత ప్లస్ లోకి వచ్చింది. ఎంతైతే మైనస్ లో ఉందో అంత ప్లస్ లోకి వచ్చింది. నేను ఆ బ్యాంకు చెక్ చేశాను, వెరిఫై చేశాను, స్క్రీన్ షాట్ తీశాను, జీమెయిల్లో మొత్తం అన్ని పెట్టుకుని ఇప్పటికీ ప్రూఫ్స్ ఉన్నాయి నాకు అవి. ఎవరు వేసినట్టు కానీ ఎవరు తీసినట్టు కానీ లేదు. జస్ట్ నేను వాక్యం చదువుతున్నప్పుడే నాకు ఆ మిరాకిల్ జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడే. మరి 91 కీర్తన మీరు రోజు చదువుతున్నారంటే అందులో సుమారు 52 మిరాకిల్స్ ఉంటాయి. 52 మిరాకిల్స్ ఉంటాయి. ఎన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి రోజు మీ జీవితంలో? అందులోనే నామకార్థంగానే మనం ఉంటామా? నామకార్థంగానే ఉండాలా? నామకార్థ క్రైస్తవులుగానే బ్రతకాలా? ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ రోజు లేచి ఏం పొందుకుంటున్నారు? చాలా మంది వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా చాలా మంది యాడ్ అవుతున్నారు. దాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా 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 మిరాకిల్, దేవుని యొక్క మిరాకిల్, ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క మిరాకిల్ ని చూడగలిగే విధంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ఈ రోజున మీ అందరి విషయంలో, ఈ వాక్యం వింటున్న వారందరిలో. నీ దేవుడు నీకు అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉన్నావా? నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉన్నావా? అందరి క్రైస్తవుల్లాగానే దేవుని దగ్గర అలా కూర్చుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అనుభవించగలుగుతున్నావా? దేవుని యొక్క స్థితిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? దేవుడు నీకు కార్యం చేస్తాడనే ఉద్దేశంతో ప్రేయర్ చేయగలుగుతున్నావా? దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని బైబిల్ చదవగలుగుతున్నావా? దేవుణ్ణి ఎంతవరకు నువ్వు నమ్ముతున్నావు? అక్కడ పెండ్లి వారు ఉన్నారు, పెండ్లి పెద్ద ఉన్నారు, యూదుల మత ఆచార సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు తల్లి. అక్కడ ఎవ్వరూ దేవుని దగ్గర నుంచి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క ఆమె మాత్రమే ఎక్స్పెక్ట్ చేసింది. ఆమె తల్లి, ఆయన తల్లి. మీకు తెలుసు అక్కడ ఆమె యేసు ప్రభువు ఏ విధంగా డీల్ చేశాడు అన్నది, ఏ విధంగా నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, ఎందుకు మార్చాడు అనేది రేపు పొద్దున్న చూద్దాం. కానీ అసలు అక్కడ అంతమంది ఉన్నారు కదా, శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. కానీ మిరాకిల్, అద్భుతం ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? అద్భుతాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? మేరీ. ఎందుకు తెలుసా? ఎవ్రీ డే యేసు ప్రభు ఇంట్లో మిరాకిల్ చేస్తూ ఉండేవాడు. అనుకోవచ్చా మనం అలాగా? ఎందుకు డైరెక్ట్ గా యేసు ప్రభువునే మిరాకిల్, అయ్యా ఇక్కడ కొంచెం ద్రాక్షరసం అయిపోయింది, కొంచెం నువ్వు ఆ ద్రాక్షరసాన్ని అయిపోయింది, కొంచెం అద్భుతం చేసి అది అవ్వకుండా చెయ్యి అని రిక్వెస్ట్ చేసి అడుగుతుంది. ఎందుకు తెలుసా? ఇంటిలో తనకి మేరీకి కావాల్సినవన్నీ కూడా అయిపోయినప్పుడు ఆయన అద్భుతంగా మిరాకిల్ చేసి ఉండొచ్చా? నేను చేశాడని నమ్ముతున్నాను నేను. ఇది బహిరంగంగా మొట్టమొదటిగా చేసిన దేవుని అద్భుతం అని రాశాడు అక్కడ బైబిల్లో. బహిరంగంగా చేసిన మొట్టమొదటి సూచక్రియ, మొట్టమొదటి అద్భుతం. కానీ ఇంట్లో ఎన్ని చేస్తుంటాడు యేసు ప్రభు? చేస్తుంటాడా? చేయడా? చేశాడు. నీకు తెలియలేదు. ఎలాంటి మిరాకిల్ చేశాడు? ఎలాంటి మిరాకిల్? నీ ఆయిల్, నీ కిచెన్ లో ఉన్న ఆయిల్ డబ్బాల్లో ఉన్న ఆయిల్ తరిగిపోనివ్వకుండా చేశాడేమో. అసలు ఆ సిచ్యువేషన్ లో మేరీ అసలు అలా మాట్లాడిందంటే అసలు ఎన్ని మిరాకిల్స్ తన జీవితంలో చూసుంటది మేరీ. అసలు ఎంత గొప్ప ధన్యత! దేవునితో స్పెండ్ చేసి దేవుని యొక్క లక్షణాలన్నీ పొందుకునే, దేవుని క్యారెక్టర్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయిపోయింది.
అవును కదా బ్రదర్. పెళ్లికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పుడుతున్నాడు అని చెప్పారు కదా! ఆ, అక్కడే మిరాకిల్ స్టార్ట్ అయింది కదా బ్రదర్. అవును. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు చాలా గొప్ప మిరాకిల్ చేయాలని ఆశపడతాడు. బట్ నువ్వే ఆ మిరాకిల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వు అంగీకరించకుండా కనీసం ఆ మిరాకిల్ ని ఎక్స్పెక్ట్ చేయకపోతే, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయట్లేదు అని నేను చెప్తున్నా గానీ, అసలు పర్టికులర్ గా దేని విషయంలో కావాలి నీకు? ఇక్కడ ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు, గ్యాస్ అయిపోతున్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా గ్యాస్ అవ్వకూడదని? నేను చేశామండి. మేము చేసాం. మాకు 10 రోజులు ఎక్స్ట్రా వచ్చింది గ్యాస్. నా జీవితంలో జరిగాయి. డబ్బుల కోసం మీరు ఎప్పుడైనా చేశారా? నేను చేశానండి. నా వ్యాలెట్ లో ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా దేవుడు ఇచ్చేయమన్నప్పుడు నరసరావుపేటలో మౌంటైన్ ప్రేయర్కి వెళ్ళొచ్చాను. అక్కడ దేవుడు నా యొక్క ఫెయిత్ ని చెక్ చేయడానికో, లేకపోతే నా జీవితంలో అద్భుతం చేయడానికో, డబ్బు మీద ఆశ తీసేయడానికో, మొత్తం నాకు డబ్బు మీద అయితే ఆశ లేదు. అప్పుడు ఏం చెప్పాడంటే, దేవుడు నీ యొక్క వ్యాలెట్ లో, నీ యొక్క పర్సులో ఉన్న ప్రతి ఒక్క రూపాయి అక్కడ అవసరంలో ఉన్నారు వాళ్ళకి ఇచ్చే అన్నాడు దేవుడు. వెంటనే నా దగ్గర ఉన్న ఆ ఒక్క రూపాయి కూడా లేకుండా, అంటే నా చార్జెస్ కూడా లేకుండా ఆ అమౌంట్ అంతా కూడా ప్రైజ్ చేసి ఆ సిస్టర్కి ఇచ్చేసాను ఒక 4 years బ్యాక్. ఇందులో కొంతమందికి తెలుసు అనుకుంటా. ఇచ్చేస్తే మరి నేను రావాలి, వేరే వాళ్ళ తర్వాత ప్రే చేశాను. ప్రే చేసినప్పుడు ఏదో ఆఫరింగ్ ఇచ్చారు, వాళ్ళట్లో పెట్టుకున్నాను. తర్వాత బస్ ఎక్కి గుంటూరు, నరసరావుపేట నుంచి గుంటూరు వచ్చేసాను. గుంటూరు బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత అసలు నాకు డబ్బులు సరిపోతాయి లేదా అనుకున్నప్పుడు, అరే నువ్వు నేను చెప్పిన పని చేసావు కదా, అసలు నీ వ్యాలెట్ లో ఎంత ఉన్నాయో నువ్వు చెక్ చేసుకోవా ఒకసారి? నువ్వు ఎంత ఇచ్చావో నీకు తెలుసు కదా, డబ్బులు నీ వ్యాలెట్ లో ఉన్నాయి, ఎంత మొత్తం ఖాళీ చేసుకున్నావో నీకు తెలుసు. అంటే నా వ్యాలెట్ 0 చేసాను అనమాట. సో మొత్తం ఒక్క రూపాయి కూడా లేదు. ఎవరు ఆఫర్ ప్రే చేస్తే ఆఫరింగ్ వస్తే ఓకే ఇది ఛార్జెస్ సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకెక్కేసాను. ఎక్కేసినప్పుడు అక్కడ గుంటూరులో బస్ ఎక్కిన తర్వాత బస్సులో ఆ వ్యాలెట్ ఓపెన్ చేసి ఆ వ్యాలెట్ చెక్ చేసుకున్నప్పుడు నేను ఎంతైతే ఆమెకి ఇచ్చానో దానికి మూడింతలుగా దేవుడు నా వ్యాలెట్ ని నింపాడు. ఎవ్రీ టైం నేను నా దేవుని దగ్గర నుంచి మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవ్రీ టైం నాకు కావాలి, అద్భుతం కావాలండి. ఈ వాక్యం చెప్తున్నప్పుడు అద్భుతం కావాలి, నాకు కావాలి. ఇప్పుడు నా ఫేస్ చూస్తున్న మీ అందరిలో నా ఫేస్ ని బట్టి, నా కళ్ళను బట్టి, నా యొక్క ఈ యొక్క అపీరెన్స్ ని బట్టి మీ దగ్గర మిరాకిల్ జరగాలనే నేను కనిపిస్తూ ఉంటాను. నేను ఒక హౌస్ కి వెళ్ళాలంటే నా కాళ్లకున్న శక్తి ఆ ఇంట్లో ఉన్న దురాత్మలు పోయి అక్కడ గొప్ప మిరాకిల్ జరగాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటా. ఎస్, నా దేవుని దగ్గర నుంచి నేను గొప్ప మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు మనుషుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పర్సన్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడు అంటే నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలోనే కదా ఉన్నాడు యేసయ్య. అక్కడ యేసు ప్రభు యెరూషలేములో ఉన్నప్పుడు యేసు ప్రభుని యూదులు, పరిసయ్యులు సరిగ్గా ఉపయోగించుకోలేదు కదండి. అవునా కదా? యేసు ప్రభువే దేవుడని పూర్తిగా నమ్మలేదు కదా. నమ్మారా? యేసు ప్రభువే దేవుడని అక్కడున్న పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని, మతాధిపతులు గాని, బైబిల్ బాగా చదివే వాళ్ళు గాని, 24 గంటలు బైబిల్ బోధించే ప్రధాన యాజకుడు గాని వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని దేవుడని నమ్మారా? నమ్మలేదు. వాళ్ళందరి జీవితాలు అద్భుతాలు జరిగాయా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటి చెప్పండి? అప్పుడు యేసు ప్రభు శరీరంతో పాటు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలేదు, చాలా వరకు నమ్మలేదు. అందుకే కదా యేసు ప్రభుని సిలువేశారు. ప్రధాన యాజకులు నమ్మలేదు, యాజకులు నమ్మలేదు, శాస్త్రులు నమ్మలేదు, పరిసయ్యులు నమ్మలేదు. యేసు ప్రభుని క్వశ్చన్ చేయడానికే వచ్చారు. యూదులు నమ్మలేదు, మతాధిపతులు నమ్మలేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలేదు. శిష్యుల్లో తండ్రి అయిన యోహాను యొక్క ఫాదర్ వాళ్ళు కూడా నమ్మలేదు. యోహాను యొక్క తల్లిదండ్రులు కూడా నమ్మలేదు యేసు ప్రభుని. అక్కడే ఉన్నాడు యేసు ప్రభు, అక్కడే తిరుగుతున్నాడు, వాళ్ళ మధ్య అద్భుతాలు చేశాడు. మరి నీ లోపలే ఉన్నాడు కదా యేసయ్య. వాళ్ళకి ఇంకా బయట ఉన్నాడు. మరి నీ లోపల ఉన్న యేసయ్యని నువ్వు పూర్తిగా నమ్ముతున్నావా? నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడని? నిజం మాట్లాడుకుందాం ఈరోజు. నీకెప్పుడు యూదులు, మతాధిపతులు,
అక్కడ ఉన్న ప్రధాన యాజకులు పరిచయులు యేసుప్రభుని యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు కూడా యేసుప్రభుని వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారంటే అసలు ఎంత పిచ్చోళ్ళు, ఎంత మూర్ఖులు. యేసుప్రభు యేసుప్రభు ఉన్నాడు కదా, యేసుప్రభు నమ్మొచ్చు కదా, యేసుప్రభు చేస్తాడు కదా, యేసుప్రభు అలా చేస్తాడు కదా, యేసుప్రభు ఆ ప్రాబ్లం నుంచి విడుదల కలిగజేస్తాడు కదా, యేసుప్రభు ఆ పరిస్థితి నుంచి మారుస్తాడు కదా. యూదా ఎందుకు డబ్బులకి ఆశపడిపోయి యేసుప్రభు నమ్మేశాడు. యేసుప్రభుని ఆ డబ్బుల కోసం, వెండి నాణ్యాల కోసం అమ్మేశాడని యూదాని నువ్వు చేదరించుకుంటున్నావు కదా, అసహించుకుంటున్నావు కదా. దగ్గర ఉన్నాడు కాబట్టి. మరి యేసు ప్రభు నీ లోపల ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసి చూడు, ఇంకా వాళ్ళే బెటర్. యేసు ప్రభు వాళ్ళ దగ్గర నడుచుకుంటూ కనిపించినప్పటికీ వాళ్ళు యేసు ప్రభువుని పూర్తిగా నమ్మలేదు. యేసు ప్రభువే నీ లోపల ఉన్నప్పటికీ నువ్వు పూర్తిగా యేసు ప్రభుని అంగీకరించలేకపోతున్నావు. యేసు ప్రభు అద్భుతాలు. యూదా ఇస్కరియోతుకి మనీయే కావాల్సి వస్తే యేసు ప్రభుని అడిగితే ఆకాశం నుంచి అసలు భూమితో మాట్లాడితే ఆ చెట్లే కదా మొత్తం అంత అమౌంట్ అంతా. పోనీ భూమిలో ఉన్న రా మెటీరియలే కదా కాయిన్స్ తయారు చేసేది. ఆ చెట్ల ద్వారానే కదా, చెట్ల ద్వారా కానీ రా మెటీరియల్ ద్వారా కానీ ఆ సిల్వర్ కాయిన్స్ కానీ ఆ కాయిన్స్ అన్ని కూడా భూమిలో నుంచే వచ్చాయి కదా. ఆయనతో మాట్లాడడానికి కావాల్సిన దానికంటే కొన్ని కోట్ల రూపాయలు యూదా ఇస్కరియోతుకి దేవుడు ఇప్పించలేడా? అన్ని మిరాకిల్ చూశాడు. ఎన్ని మిరాకిల్ చూశాడు యూదా ఇస్కరియోతు. ఆ యూదా ఇస్కరియోతుని చూసి మనం ఈ రోజున దేవుడిని అడిగితే ఇస్తాడు కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి నువ్వు అడిగితే నీకు ఇవ్వడా దేవుడు? యూదా ఇస్కరియోతు పక్కన ఉన్నాడేమో యేసు ప్రభు, కానీ నీ లోపల ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గర నుంచి అద్భుతాలు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మనుషులు సహాయం చేస్తారని సహాయం కోసం వెయిట్ చేస్తున్నావా? డబ్బు విషయంలో, ముఖ్యంగా డబ్బు విషయంలో మనుషులు ఎవరో సహాయం చేస్తారని వాళ్ళ వైపే నీ కన్నులు చూస్తున్నాయా? బ్రదర్, నీ గురించే ఈరోజు. సిస్టర్, ఎస్పెషల్లీ నీ గురించే ఈరోజు. నీ కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? ఇంకా నామకార్థ క్రైస్తవుడుగానే బ్రతుకుతావా? నీ జీవితంలో అద్భుతాలు వద్దా? వేరే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నప్పుడు దాన్ని సంతోషించకుండా వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కూడా ఏడుస్తున్నారే. సాక్ష్యం జరుగుతున్నప్పుడు ప్రభువా అది నా జీవితంలో జరిగించు ప్రభువా అని చెప్పడం మానేసి వాళ్ళ జీవితంలో ఎందుకు చేశారు, దేవుడు ఎందుకు చేశాడరా, ఎందుకు కొనిచ్చాడరా, వాళ్ళకి ఎందుకు ఇచ్చాడరా గిఫ్ట్ గా అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నారే. యేసు ప్రభువుని అనుభవించకుండా, యేసు ప్రభు అద్భుతాలు అనుభవించకుండా ఇంకెంతకాలం జీవిస్తావు? నీకు ఆరోగ్యం కావాలి. ఖచ్చితంగా నీకు ఆరోగ్యం కావాలి. బ్రదర్, నీకు ఆరోగ్యం కావాలి కదా. సిస్టర్, నీకు ఆరోగ్యం కావాలి కదా. పిల్లల కోసం, లేకపోతే నీకున్న అనారోగ్యం పోవడం కోసం, లేకపోతే నీకున్న పరిస్థితిని మార్చడం కోసం నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలి కదా. ఆరోగ్యం కలిగి ఉన్న యేసయ్య నీ లోపల ఉన్నాడు. మనం కుష్ఠవ్యాధుడి గురించి చూసాం మొన్న. నీకిష్టమైతే ప్రభువా నన్ను శుద్ధునిగా చేయన్నప్పుడు పిచ్చోడాడు యేసు ప్రభువుని పట్టుకుని నీకు ఇష్టమా లేదని అడుగుతున్నాడు ఏంటి? అలా ఆలోచించావు కదా నువ్వు. అలా ఆలోచించలేదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయంటే, శుద్ధునిగా చేయడానికే కదా యేసు ప్రభు వచ్చింది. పరిశుద్ధులుగా మార్చడానికే కదా యేసు ప్రభు వచ్చింది. అందరినీ ఆరోగ్యంగా చేయడానికే కదా యేసు ప్రభు వచ్చింది. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు అలా మాట్లాడినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు నీ లోపల ఉన్న యేసయ్యను పెట్టుకుని, నీ లోపల ఉన్న యేసయ్యను నువ్వు పెట్టుకుని నువ్వు బయట చూస్తుంటే మరి నిన్నేమనాలి? అద్భుతాల కోసం నువ్వు బయట వెతుకుతున్నావు, నీ ఫ్రెండ్స్ దగ్గర వెతుకుతున్నావు, ఈ లోకంలో ఉన్న సిస్టమ్స్ ను వెతుకుతున్నావు, ఈ లోకంలో ఉన్న మెడికల్ టెక్నాలజీని వెతుకుతున్నావు. ఆరోగ్యం కోసం నువ్వేది వెతుకుతున్నావు? ఒక మంచి టాబ్లెట్, ఒక మంచి డాక్టర్, ఒక మంచి స్పెషలైజేషన్ చేసిన డాక్టర్, మంచి హాస్పిటల్ వెతుకుతున్నావు. నువ్వు నీ లోపల ఉన్న యేసయ్యను మాత్రం వెతకడం మానేస్తావు దానికోసం అద్భుతాలు. మేరీ తన ఇంటిలో జరిగే ప్రతి అద్భుతం కూడా చాలా ఎంజాయ్ చేసింది. యేసు ప్రభు మాట్లాడిన విధానం రేపు చూద్దాం, కానీ అక్కడ ఎలా చేశాడు, కానాలో ఎందుకు ఆ విధంగా చేశాడు, మనం అంతా రేపు తెలుసుకుందాం. ఈ రోజున మన గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఈ రోజు నుంచే దేవుని యొక్క అద్భుతం నీ జీవితంలో స్టార్ట్ అవ్వాలి.
నా జీవితంలో ఇప్పుడే అద్భుతం స్టార్ట్ అవుతుంది. జాబ్ కోసం మనుషులందరి వైపు ఎత్తికావు కదా, ఒక్క సైన్ పెడితే ఆఫర్ లెటర్ వస్తుంది, ఒక్క సైన్ పెడితే ఒక 20,000 శాలరీ వస్తుంది, ఒక్క సైన్ పెడితే ఒక 30,000 శాలరీ పెడతారు, ఒక్క సైన్ పెడితే ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది. వాళ్ళు మెయిల్ పంపిస్తే చాలు, వాళ్ళు లెటర్ ఇస్తే చాలు, వాళ్ళు ఇస్తే చాలు అనుకునే వాళ్ళు 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 అవును, ఇంకా క్రైస్తవుడుగా వాళ్ళ మీదే నువ్వు ఆధారపడుతున్నావు, నీ తండ్రి మీద. డాడీ, ఈ రోజున నాకు ఖచ్చితంగా ఆఫర్ లెటర్ కావాలి, ఖచ్చితంగా నా జీవితంలో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన లెటర్ కావాలి, ప్రమోషన్ కి సంబంధించిన లెటర్ కావాలి, ట్రాన్స్ఫర్ కి సంబంధించిన లెటర్ కావాలి. ట్రాన్స్ఫర్ కోసం నువ్వు ఎంతమందితో మాట్లాడుతున్నావు, ఎంతమందితో రికమెండేషన్ చేస్తున్నావు, ఎన్ని ప్లాన్స్ వేస్తున్నావు, అన్ని ఎగ్జిక్యూట్ అవ్వట్లేదా? ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్లాన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయి. డాడీ, ఈ రోజు నాకేం చేస్తావో తెలియదు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు అంటే నేను చేయలేనివి నువ్వు చేస్తావు కదా, అదే కదా అద్భుతం. నా వల్ల కానివన్నీ కూడా నువ్వు చేస్తావు కదా ప్రభువా. ఇదిగో నాకు ఈ రోజున ప్రమోషన్ కావాల్సిందే, నాకు ఈ రోజున ఆ యొక్క ఛాంబర్ లో నేను కూర్చోవాల్సిందే, ఆ ప్లేస్ కి నేను వెళ్లాల్సిందే, ఆ జాబ్ ఆఫర్ లెటర్ నాకు రావాల్సిందే, ఆ శాలరీ నేను ఇవ్వాలి చూడాల్సిందే, ఆ డబ్బు అప్పు అంతా ఈ రోజు తీరిపోవాల్సిందే, నాకు ఊహించిన విధంగా ఆ డబ్బు రావాల్సిందే, నాకు ఊహించిన విధంగా, నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా నా శరీరంలో ఉన్న అనారోగ్యం ఇప్పుడే వాటర్ తాగుతున్నప్పుడే పూర్తిగా తొలగిపోయే విధంగా అద్భుతం కావాలి. ఎప్పుడు అడిగావు నువ్వు దేవుణ్ణి మిరాకిల్? ఎప్పుడు అడగడం కాదు, ఎప్పుడు అడుగుతూనే ఉండాలి దేవుణ్ణి అద్భుతాలు, ఎప్పుడు నువ్వు మిరాకిల్ చేస్తూనే ఉండాలి. అది క్రైస్తవుడి యొక్క లక్షణం. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు చెప్పాడు. ఏది నీ జీవితంలో యేసు ప్రభు కంటే గొప్ప కార్యం అసలు నువ్వు అసలు ఒక్క అద్భుతాన్ని నువ్వు అనుభవించావా? క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా అంతేనా? ధర్మశాస్త్రోపదేశకుల్లా బ్రతుకుతున్నావా? యేసు ప్రభు ముందున్న యూదుల్లా బ్రతుకుతున్నావా? ఆయన ముందు నిలబడిన యాజకుల్లా బ్రతుకుతున్నావా? ఆయనను పరిశీలించడానికి వచ్చిన ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, అక్కడ ఉన్న శిష్యులు, వాళ్ళ శిష్యులు, యోహాను శిష్యులు, వాళ్ళలాగే యేసు ప్రభుని చూస్తున్నావా? ఎవ్రీ టైం యేసు ప్రభుని ఏ విధంగా చూస్తున్నావు నువ్వు? నీ జీవితంలో అద్భుతాలు వద్దా? అద్భుతాలు లేకుండా క్రైస్తవత్వం ఏంటండి? యేసు ప్రభు నాకంటే గొప్ప అద్భుతాలు మీ ద్వారా చేయిస్తానని చెప్పేసి అన్నాడు దేవుడు. మరి నీ జీవితంలో యేసు ప్రభు అద్భుతం చేశాడా? ఇంకా చేయలేదా? స్టార్ట్ చేయలేదా? అయితే ఈ రోజున స్టార్ట్ చేయమని చెప్పండి. యేసు ప్రభుకి యేసయ్యకి చెప్పండి, డాడీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశావు, ఎన్నో అద్భుతాలు చేశావు, నువ్వు నా లోపల ఉన్నావు కదా, నా జీవితంలో అద్భుతం చేయేసయ్యా. మీరు సరెండర్ చేయండి, మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఈరోజు ఎక్స్పెక్ట్ చేయండి. నువ్వు దేని విషయంలో ఇప్పటి వరకు కూడా అద్భుతం అనుకోలేదో, నీ కొడుకు గురించా, నీ కూతురు గురించా, నీ భర్త గురించా, నీ భార్య గురించా, డబ్బు గురించా, ఇంకా మారదలే, ఇంకా పరిస్థితి మారదలే అని నువ్వు అనుకున్నావా? వదిలేసావా? ఎందుకు వదిలేయాలమ్మా? ఎందుకు నువ్వు విడిచిపెట్టాలి? ఆ వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టాలి? నీ కొడుకుని, నీ కుమార్తెని, నీ భార్యని, నీ భర్తని నువ్వెందుకు విడిచిపెట్టాలి? ఇంకా దేవుడే చూసుకుంటాడులే, నేను ఎందుకు విడిచిపెట్టాలి? ప్రభువా, ఈ రోజున నాకు తెలియదు ప్రభువా, నా భర్త పూర్తిగా మారాలి, నా భార్య పూర్తిగా మారాలి, నా కొడుకు పూర్తిగా మారాలి, నా కొడుకు ఇంకా ఫోన్ లో అటువంటి చూడడానికి వీల్లేదు, నా కుమార్తె ఫోన్ లో అటువంటి చూడడానికి వీల్లేదు. ప్రభువా, ఈ రోజు నా అద్భుతం జరిగించు ప్రభువా, ఈ రోజే కావాలి ప్రభువా నాకు అద్భుతం. అద్భుతం అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేది. అడుగు నీ తండ్రిని. అద్భుతాలు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎస్, అద్భుతాలు చేయడానికే నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను. మరి నీ జీవితంలో అద్భుతాలు చూడవా? వాక్యం చదువుతున్నా, ఈ రోజు నుంచి వాక్యం చదవండి. వాక్యం చదువుతున్నప్పుడు కూడా అది కూడా 91 కీర్తన మీకు ఎవ్రీడే చదివించడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న ఒక్క మాట అన్నా మీ అద్భుతంగా మారుతుందేమోనండి. వాక్యం మీ జీవితంలో, నిజ జీవితంలో నెరవేరుతుందని 91 కీర్తనలు ఎన్నున్నాయి. మీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడడానికి దేవుడు తన దేవతలను పెట్టాడని నమ్ముతున్నాం. అది బిలీవ్ చేస్తున్నారు. 91 కీర్తన కూడా అందరూ చెప్పలేకపోతున్నారే అంటే ఆ అద్భుతం మీకొద్దు, అంతే కదా. బైబిల్ చదువుతున్నప్పుడు ఇది నాది అని చదవండి. బైబిల్లో
మంచి వాగ్దానం ఏదైనా జరుగుతుంది, నేను ఏదైనా మెసేజ్ చెప్తున్నప్పుడు ఎవరన్నా పాస్టర్ ఏదైనా మంచి వాక్యం చెప్తున్నాడు, ఐ రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పండి. లేదా యేసు నామములో అది నేను పొందుకుని ఉన్నాడు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది అని మీరు చెప్పండి. వెంటనే పర్వాలేదు చెప్పండి. చెప్పడమే కాదు, ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి. అదంతా ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకుంటారో దేవుని కార్యాలు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. క్షమహాసకి ధరతల హోద భారతల హలో బ్రదర్ గారు, మెసేజ్ చెప్తున్నాము, డిస్టర్బ్ చేయొద్దు. ఆ. సబాహసకి ధరతకుల కమాందల తనదో ఏజుకోరతకుల హదో ఇజినందరత హదో రతకల మందరతో శ్రీనహసకిట ఏజుకోరతకల మందరతన. వాక్యం చదువుతున్నారు రోజు 91వ కీర్తన 91వ కీర్తన. అందులో ఉన్న వాగ్దానాలు ఎన్ని మీరు చూసారు ఇప్పటి వరకు? అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు చూసాం మనం. ఇంకా శాస్త్రుల్లాగా, పరిచయుల్లాగా, వేషధారులాగా ఇంకా అలాగే జీవిద్దాం. మనము వందల మందికి, వేల మందికి, లక్షల మందికి దేవుని యొక్క అద్భుతాలని చూపించాలి. లాస్ట్ వచ్చిన చూడండి, ఇది మనం చదివిన దాంట్లో విశ్వాసం ఎలా పెరుగుతుందో చూడండి. అక్కడ ఒకసారి 11వ వచనం చూడండి ఒకసారి. మిగిలినంత మనం రేపు చూద్దాం. 11వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి తన మహిమను ప్రకటించాడు. తర్వాత చూడండి, దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసం ఉంచాడు. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఒక అద్భుతం చేసి శిష్యుల్లో ఫస్ట్ విశ్వాసాన్ని పెంచాడు. నీలో విశ్వాసం పెరగాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరగాలి. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. ఎస్, మనం వింటున్నాం, వాక్యం వినడం ఒక్కటేనా విశ్వాసం పెరగడానికి? యేసు ప్రభు ఉపయోగించిన విధానం, శిష్యులందరిలో కూడా విశ్వాసం పెరిగిందంట, నమ్మకం పెరిగిందంట దేవుని పైన. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళలో విశ్వాసం పెరగాలంటే ఎంతకాలం చెప్తావు వాళ్ళకి? అదే ఒక మిరాకిల్ చేయమని దేవుణ్ణి. చిన్నపిల్లలు, అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలైనా సరే, వాళ్ళ జీవితంలో ఒక మిరాకిల్ దేవుడు చేశాడని వాళ్ళకి తెలిస్తే సూపర్ న్యాచురల్ గా దేవుడిని వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు. లోతైన విశ్వాసంలో చిన్నప్పటి నుంచి వాళ్ళు మొదలు పెడతారు. లోతైన విశ్వాసంలోకి వెళ్ళిపోతారు. చాలా లోతైన విషయం. నా జీవితంలో నా కొడుకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు వాడి జీవితంలో. నేను ఆ విధంగానే ప్రే చేశాను. వాడికి బాగా చెవి నొప్పి వచ్చి చాలా ఇబ్బంది అయిపోయి చెవిలో పురుగు వెళ్ళిపోయింది. నైట్ అంతా ఏడుస్తున్నాడు, మనకేం తెలియదు. అప్పుడు చిన్నోడు కదా, సరిగ్గా మాటలు కూడా రావట్లేదు. వాడికి నేర్పించింది అప్పుడేంటి, ప్రతిరోజు కూడా నేను మాట్లాడేటప్పుడు ఎత్తుకుని ఫోన్లోనే ప్రే చేసేవాడిని, ఫోన్లోనే మాట్లాడేవాడిని. ఆ పక్కనాడు అన్ని వినేవాడు అనమాట. వాడికి తెలియదు, చిన్న చిన్న మాటలు వచ్చు. అప్పుడు నేను నా తండ్రిని అడిగాను, ప్రభువా నీ కుమారుడికి కనిపించి ఆ బాధ నుంచి, ఆ వాటి నుంచి నా కుమారుడికి విడుదల కలిగించు ప్రభువా అంటే, వాడికి తండ్రి అయిన దేవుడు కనిపించి, యేసయ్య కనిపించి ఆ చెవిని పూర్తిగా తగ్గించాడు. ఇప్పటికీ వాడు చెప్తాడు, యేసయ్య నాకు కనిపించాడు, నా చెవిని ఇప్పుడు తీసేశాడు. అక్కడ ఏలూరులో ఉన్నప్పుడు, మనం అక్కడ ఉంటున్నప్పుడు యేసయ్య నాకు కనిపించాడు కదా డాడీ. వాడికి ఏదన్నా అంటే, మేము ఏదన్నా అంటే యేసయ్య ఇస్తాడు కదా. మొన్న ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చదవరా అంటే వాళ్ళ మమ్మీ నవ్యాను నేను చాలా చదవట్లేదు ఏంట్రా, నువ్వు ఎక్కువ ఫోన్ చూస్తున్నావు, టీవీ చూస్తున్నావు, అవి చూస్తున్నావు, ఇవి చూస్తున్నావు, లేకపోతే ఎక్కువ అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అంటే, చదువుకోవచ్చు కదరా అంటే, డాడీ నాకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నా యేసయ్య నాకు చెప్తాడు. నేను చదివాను ఆల్రెడీ, నా యేసయ్య నాకు చెప్తాడు. నువ్వు యేసయ్య నమ్మట్లేదా? నీకు చెప్పడా యేసయ్య? నీకు ఎప్పుడు చెప్పలేదా? నాకు చెప్తాడు. ఆడు అలాగే రాశాడు. ఇప్పుడు మళ్ళీ SA1 లో ఆడే టాపరు, ఆడే ఫస్ట్. ఆడి స్కూల్కి నేను ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి కదా నావి, వెళ్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల వాడిని కూడా ఫ్యామిలీ అంతా తీసుకెళ్ళిపోతా. కొన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు స్కూల్కి తీసుకెళ్ళడం కష్టం అవుతున్నప్పుడు ఆడిని ఇంట్లో ఉంచేస్తాము. చాలా తక్కువ వెళ్తా ఉంటాడు స్కూల్కి, అందరూ వెళ్ళేదానికంటే వీడు తక్కువ వెళ్తా ఉంటాడు. వాడు చెప్పినప్పుడు నా యేసయ్య నాకు చెప్తాడులే, నువ్వేం కంగారు పడుతున్నాడు, యేసయ్య నా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాడులే అన్నాడు. ఆడేమంటే తెలుసా, ఇంకెవరు నాకున్నాడు కదా, ఇంకెవరు యేసయ్య చెప్తాడులే, నువ్వు చేయకపోతే అంటాడు. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి విశ్వాసంలో పెరగాలంటే
నీ కుటుంబంలో వాళ్ళు ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివి పెద్దవాళ్ళు ఉంటారు కదా, బైబిల్ చదివి ఉన్నారు కదా, వాళ్ళ విశ్వాసం పెరగలేదు అనుకోను. వాళ్ళన్ని మత ఆచారాలు చూపిస్తున్నారా నీ ఇంట్లో? బైబిల్ చదువుతూ ఉంటారు, తర్వాత ఆచారం గుర్తొస్తూ ఉంటది. ఆ మూల ఇది ఉండాలి, ఆ ఈశాన్యంలో అది ఉండాలి, లేకపోతే అక్కడ ఇటుకలు పగలగొట్టు, లేకపోతే అది ఎక్కువ ఉంది, ఆ వాస్తు తక్కువ ఉంది, లేకపోతే ఇది ఇలా జరిగింది, చేతికి తాయెత్తు కట్టుకోవాలి, ఆ దురాత్మ పోవాలంటే అది జరగాలి, ఇది జరగాలని చెప్తా ఉంటారు కదా. ఇది బైబిల్ చదువుతున్నా వాళ్ళే ఇదన్నీ. విశ్వాసం లేదు. విశ్వాసం పెరగాలంటే అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా విశ్వాసంలో పెరగడానికి ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతాలు కావాలి. నీ కుటుంబంలో ఇంకా దేవుని పైన పూర్తి విశ్వాసం కలగట్లేదా? ఇంకా దేవుని వైపు చూడట్లేదా? నువ్వు ఒక్కదానివే లేచి ఎందుకుంటున్నావు నీ ఇంట్లో అంతమంది ఉన్నప్పుడు? నువ్వు ఒక్కడివే లేచి ఎందుకు ఎందుకున్నావు వాక్యం? అదే టీవీ ముందు సీరియల్ కంటే ఏదో వేరే ఊరు వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 5 లేచి వాళ్ళు ప్రయాణం అవుతారు కదా, లేస్తారు కదా అందరూ. వాళ్ళకి ఇష్టమైంది దేవుని వాక్యం ఇష్టమైందిగా ఉండాలని దేవుని ఒక అద్భుతం అడగండి. ఈ రోజు ఖచ్చితంగా అద్భుతం అడగండి. నీ కుమారుడు విషయంలో అద్భుతం అడగండి. చెప్తున్నావు కదా, నా భర్త ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు, నా కుమారుడు ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు, దానికి ఎడిక్ట్ అయిపోయాడు, దీనికి ఎడిక్ట్ అయిపోయాడు అని చెప్పేసి దాని విషయంలోనే అడుగు. ప్రభువా, నా యొక్క భర్త లేకపోతే నా కొడుకు లేకపోతే నా కుమార్తె ఫోన్ చూసారంటే కేవలం నీ యొక్క ప్రజెన్స్ మాత్రమే వాళ్ళకి కనిపించునుగా. కానీ ఫోన్తో మాట్లాడు. మిరాకిల్స్ చేయడం మొదలుపెట్టు. నువ్వు చేయి, నీ జీవితంలో దేవుడు చేయడానికి దేవుడికి అవకాశం ఉంది. ఇంకా యేసు ప్రభువుని నమ్మని శాస్త్రుల్లానే పరిచయుల్లాగానే వాళ్ళ దగ్గరే తిరిగాడు. ఈ రోజున నీ లోపలే ఉన్నాడు నీ తండ్రి. నీ తండ్రి నీ లోపలే ఉన్నాడు. నీ లోపల లేడా నీ యేసయ్య? వేరే ఊరు లేడా నీ తండ్రి? అద్భుతాలు చేయి దేవుడు నీ లోపల ఉన్నాడు కదా. మరి నువ్వు అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అడగవా? ఇంకా ఏడ్చుకుంటూ అలా ప్రార్థన చేస్తానే ఉంటావా? శాస్త్రుల్లాగా పరిచయుల్లాగా, యేసుప్రభు ఉన్నా సరే డబ్బు కోసం పారిపోయిన యూదలాగా, యేసుప్రభు ఉన్నా సరే, యేసుప్రభు అక్కడ ఉన్నా సరే చిన్న పాపకి పారిపోయిన పేతురులాగా, యేసుప్రభు అక్కడ ఉన్నా సరే అమ్మాయి మార్గంలో యేసుప్రభు పక్కన ఉన్నా సరే కనిపించని శిష్యుల్లాగా ఎంతకాలం అద్భుతాలు దేవుని దగ్గర నుంచి పొందుకోకుండా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావు? నీ జాబ్ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, డబ్బు కోసం. అద్భుతాలు వద్దా నీకు? నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు ఈ రోజున సూపర్ న్యాచురల్ గా మిరాకిల్ చేయడం మొదలు పెడుతున్నాడు. మొదటి ఎక్కడ ఉంది? బహిరంగంగా చేసిన ఆయన మొదటి అద్భుతం. కానీ ఇంట్లో చాలా చేశాడు. మేరీ వాళ్ళ ఇంట్లో, మేరీ దగ్గర దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేశాడు. దాన్ని బట్టే యేసు ప్రభువుకి చెప్పింది, ప్రభువా నువ్వు నా ఇంట్లో చేసావు కదా డాడీ, నాన్న ఇంట్లో చాలా అద్భుతాలు చేసావు కదా, ఇక్కడ కూడా ఒక మిరాకిల్ చేయండి. ఆమె మిరాకిల్ చూడకుండా ఎలా చేయమని అడుగుతుంది? నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు చూడకుండా నీ పిల్లలకి అద్భుతం దేవుడు చేస్తాడని ఎలా చెప్తావు? నీ జీవితంలో అద్భుతం జరగకుండా క్రైస్తవం అంటే, అద్భుతాలతో కూడిన క్రైస్తవం, దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడని అన్యులకి ఎలా విధంగా చెప్తావు? ఏ విధంగా చెప్తావు? ఈ రోజున అద్భుతం జరగాలని ప్రార్థన చేద్దామా? ఏ అద్భుతం కావాలి నీకు? ఏ మిరాకిల్ కావాలి? తండ్రికి చెప్పు. ఈరోజు యేసయ్యకి చెప్పు. యేసయ్యతో మాట్లాడదామా ఈరోజు? దేనికోసం? అద్భుతం కోసం. అక్కడ పెండ్లి విందులో చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఒక్కరు కూడా మిరాకిల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుణ్ణి లోతుగా తెలుసుకున్న మేరీ ఒక్కతే యేసు ప్రభువు నుంచి అద్భుతం ఎక్స్పెక్ట్ చేసింది. పెండ్లి కుమారుడు గాని, పెండ్లి విందు చేస్తున్న ఆ పెద్ద గాని, శిష్యులు గాని, అక్కడ ఉన్న యూదులు గాని, అక్కడికి చాలా మంది వచ్చి ఉంటారు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకులు గాని, పెండ్లి చేసే వాళ్ళు గాని, అక్కడ ఉన్న వాళ్ళు గాని ఎవరు కూడా అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ స్థితిలో లేరు, వాళ్ళు ఎప్పుడు రుచి చూడలేదు. మేరీ అద్భుతం గురించి యేసుప్రభుని అడిగింది. యేసుప్రభు చెప్పింది, ఇక్కడ ఒక అద్భుతం చేయి. ఎందుకంటే వాక్యం పేపర్లో కాదు, ఆమె హృదయంలో ఉంది. ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు, ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది?
నీ హృదయంలో ఉంటుందా? ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మిరాకిల్ చేయబోతుంది ఈ రోజే. లేకపోతే నుంచి సాక్ష్యాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏదో ఒక మిరాకిల్ చేయబోతున్నాడు. ఎందుకంటే మేరీ అడిగినట్టు మీ జీవితంలో మిరాకిల్ చేయాలని యేసయ్య నిన్ను అడుగుతున్నాను. మీ జీవితంలో యేసయ్య వీళ్ళందరి జీవితంలో ఒక మిరాకిల్ చేయ ప్రభువా. మేరీ తెలుసు అన్ని అద్భుతాలు చూసింది. నా జీవితంలో నేను చాలా ఎన్నో అద్భుతాలు చూశాను. వాతావరణంలో, వాటర్లో, మనీలో, పిల్లల్లో, కుటుంబంలో, ప్రతి చోట కూడా నేను అద్భుతాలు చూశాను, చూస్తున్నాను. ఇంకా మీరు కూడా చూడాలి కదా. దేవుని అద్భుతాలు చూడద్దా? శబబారాత్ అందరూ ఒకసారి అడుగుదాం, ట్రై చేద్దాం. అందరు కూడా దేవుని దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏదైతే అడగకుండా కన్నీటితో, బాధతో, వేదంతో కృంగిపోతున్నావు దేని విషయంలో, ఒక మిరాకిల్ ప్రభువా దాని విషయంలో ఈ రోజు నాకు మిరాకిల్, ఈ రోజున నాకు ఆ అద్భుతం జరిగించు ప్రభువా అడుగుదామా? మేరీ అడిగింది, దేవుడు చేశాడా? నువ్వు అడుగుతున్నావు. మేరీ పక్కన యేసు ప్రభు ఉన్నాడు, నీ లోపల యేసయ్య ఉన్నాడు. వాళ్ళ తల్లి అయిన మేరీ దగ్గర పక్కన యేసు ప్రభు ఉన్నాడు, నీ లోపల యేసు ప్రభు ఉన్నాడు. పక్కనున్న యేసు ప్రభువే అన్ని గొప్ప కార్యాలు చేస్తే నీ లోపల ఉన్న యేసు ప్రభు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రే చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్ యేసయ్య, నీకు వందనాలు తండ్రి. అందరూ ప్రే చేసుకోండి. నాకు ఒక అద్భుతం కావాలి ప్రభు అని చెప్పి యేసయ్యకి. ఇంకా ధర్మశాస్త్రోపదేశకుల్లాగా, యూదుల్లాగా, పరిచయుల్లాగా, వేషధారుల్లాగా అలా ప్రార్థన చేయదు. దేవుడు నీకు అద్భుతం చేయడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. అసలు నువ్వు యాక్సెప్ట్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు. యేసయ్యా ఇదిగోనైనా వీళ్ళందరి పక్షంగా నేను అడుగుతున్నాను తండ్రి, ఒక గొప్ప అద్భుతం జరిగించాను ప్రభు, ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి ప్రభు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే వీళ్ళ జీవితంలో అద్భుతం జరుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ వాక్యం తర్వాత వింటున్న వారి జీవితంలో కూడా ఖచ్చితమైన అద్భుతాలు జరుగును గాక అని డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. యేసు నామమున డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. గొప్ప మిరాకిల్స్ వీళ్ళ జీవితంలో జరుగును గాక. ప్రతి క్రైస్తవుడు జీవితంలో కూడా అద్భుతాలు జరుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. దేవా ఇదిగోనన్నా ఈ యొక్క వాక్యం తండ్రి వేసే ఎక్కడైతే విత్తబడుతుందో, విత్తబడే ప్రతి చోట కూడా తండ్రి దేవా అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, మిరాకిల్స్ జరుగును గాక, సూచక్రియలు జరుగును గాక, ఊహించని అద్భుతాలు జరుగును గాక అని నజరేయుడైన యేసుక్రీస్తు నామం డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. ప్రభువా మా జీవితాల్లో ఎన్ని గొప్ప అద్భుత కార్యాలను జరిగించి ఉన్నావని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచి ఉన్నావని, గొప్ప అద్భుతాలని నువ్వు చేసినందుకే మా జీవితంలో ఈ రోజున చాలా అద్భుతాలు జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరలోకంలో నువ్వు కలిగిన సమస్తం కూడా ఈ భూమి మీద నీ పిల్లలుగా పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.